నేను మీ కృష్ణమాచార్య గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల జీవన గమనంలో ఈ మార్చి మాసం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటువంటి విధంగా ఉంది. ప్రారంభంలో ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు చాలా బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం, వృత్తి, వ్యవహార సంబంధమైనటువంటి పరిస్థితులు చాలా అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. మాసాంతరం లేదా మాసం మధ్య భాగంలో అస్థిరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు. ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఏం చేయాలో తెలియని మానసికమైన సంఘర్షణలు మీ మనసు నిండా ఉంటూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పొంచి ఉన్నటువంటి కారణంగా తల్లి గారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా మీరు కాస్త శ్రద్ధ వహించే ప్రయత్నం చేయండి. అయితే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో కొన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, ప్రతికూలతలు అర్థం చేసుకోలేకపోవడం, అంతా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని భేషజాల వల్ల మానసికమైనటువంటి సంఘర్షణతో ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతూ ఉంటాయి. కొత్త సంవత్సరం వస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఓర్పుతో, నేర్పుతో, శ్రద్ధతో ఉంటే మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలను కూడా సాధించే అవకాశం ఉంది. ప్రత్యేకించి వాహన సంబంధమైన విషయాల పట్ల కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో, కార్యాలయంలో కానీ, వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం ఏకాగ్రత పాటించండి. కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్టుగా అనిపించి ముఖ్యమైనటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి పరధ్యానంలో వాటిని మరిచిపోవటం, దానివల్ల మీకు ఏదైనా నష్టం కలగటం, నరపీడ సంబంధమైనటువంటి విషయాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పచ్చు. మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి మంగళవారం పూట మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి ఎరుపు రంగుతో ఉన్నటువంటి పుష్పాలని, ఎర్ర గన్నేరు పుష్పాలని లేదా ఎర్ర మందార పుష్పాలని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబన స్తోత్రాన్ని గనక పారాయణ చేస్తున్నా, జపిస్తున్నా అనుకూలవంతమైన ఫలితం తప్పకుండా కలిగేటువంటి అవకాశం ఉంది.